గోదావరి గట్టు పైన. ఇప్పుడే ఈ మూవీ ప్రీమియర్ చూసి వచ్చా. సమ్మర్లో కూడా చలి పుట్టించే అంత కూల్గా ఉంటుందని ఈ మూవీని ప్రమోట్ చేశారు. నిజంగానే కూల్గా ఉందా లేక చెమటలతో చిరాకు తెప్పించారా అనేది మూవీలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ మూవీలో స్టోరీ గురించి చెప్పాలంటే ఇది చాలా రొటీన్ స్టోరీ. మనం చాలా ఓల్డ్ మూవీస్లో చూసిన టెంప్లెట్లోనే ఉంటుంది. ఇంకా ఆ మూవీలో కామెడీ సీన్స్ అయితే మనల్ని నవ్వించడానికి చాలా ట్రై చేశారు, కానీ కొన్ని సీన్స్ వరకు ఓకే అనిపిస్తాయి. మరీ పడి నవ్వేంతగా అయితే ఏముండవు. బట్ హీరో అండ్ హీరోయిన్ మధ్య లవ్ స్టోరీ అండ్ కెమిస్ట్రీ మాత్రం చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఫస్ట్ హాఫ్ లో కొన్ని సీన్స్ మరీ కన్వీనియన్స్ గా రాసుకున్నట్టుగా అనిపించాయి. వెంటనే సీన్స్ యొక్క మూడ్ ని మారిపోతూ ఉంటుంది. దానివల్ల మధ్యలో మూవీ నుంచి డివేట్ అవుతూ ఉంటాం. సరిగ్గా కనెక్ట్ అవ్వలేదు మూవీకి. ఇంకా ఇంటర్వెల్ అయితే చాలా బాగా ప్లాన్ చేసుకున్నారు, కానీ ఆ ఇంటర్వెల్ టైటిల్ పడేటప్పుడు ఉండే సీక్వెన్స్ మాత్రం ఏంట్రా ఇదే అని అనిపించింది. ఇంకా సెకండ్ హాఫ్ లో సీన్స్ ని ఎలిమెంట్స్ వైజ్ గా బాగా ప్లాన్ చేసుకున్నారు. ఇందులో కూడా 2 సీన్స్ కన్వీనియన్స్ గా అనిపించినా ఓవరాల్ గా పర్లేదు అనిపిస్తుంది. మెయిన్ గా క్లైమాక్స్ లో వచ్చే డైలాగ్స్ కి అండ్ దాని ముందు జరిగే సీన్స్ కి లింక్ చేసే ప్లే ఆఫ్ సీన్స్ అనేవి చాలా బాగా రాసుకున్నారు. రియల్లీ టూ గుడ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు క్యారెక్టర్స్ పెర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ప్రతి ఒక్క క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉండేలాగా బాగా రాసుకున్నారు. అండ్ ప్రతి ఒక్క యాక్టింగ్ చాలా న్యాచురల్ గా అనిపించింది. నాకు మెయిన్గా హీరో వాళ్ళ మరదల క్యారెక్టర్ మాత్రం బాగా నచ్చింది. తన స్క్రీన్ మీద వచ్చిన ప్రతిసారి చాలా బాగా ఎంజాయ్ చేశా. అండ్ ఇందులో స్పెషల్ మెన్షన్ చేయాల్సింది జగపతి బాబు గారి క్యారెక్టర్. ఆఫ్టర్ లాంగ్ టైం ఆయన ఇలాంటి క్యారెక్టర్లో చూడడం. మనకు కరెంట్ దగ్గర మూవీలో ఆయన చేసిన శివరామరాజు గారి క్యారెక్టర్ గుర్తుంది కదా, సేమ్ అలాంటి షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లాగే అనిపించింది ఇందులో కూడా. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ అండ్ ఇంటెన్సిటీ ఈ మూవీకి ఒక మేజర్ వెయిటేజ్ అని చెప్పొచ్చు. ఇంకా టెక్నికల్గా చూస్తే సినిమాటోగ్రఫీ వాస్ టూ గుడ్. మెయిన్గా నాకు ఈ మూవీలో నచ్చింది ఏంటంటే కంటిన్యూటీ. ఫ్రేమ్ నేమ్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేశారు. జనరల్గా మనం అన్ని మూవీస్లో చూసుకుంటే క్యారెక్టర్స్ ప్లేస్మెంట్లో చిన్న డిస్టర్బెన్స్ ఉంటాయి కదా, బట్ ఇందులో ఎక్కడ అలా అనిపించలేదు. నాకు చాలా కేర్ తీసుకున్నారు. దీనివల్ల డైరెక్టర్గా ఒక పాయింట్ ఇచ్చేయచ్చు. మూవీలో ఎడిటింగ్ కూడా చాలా స్మూత్గా ఉంది. ఇంకా సాంగ్స్ అయితే అంతగా నచ్చలేదు, జస్ట్ యావరేజ్గా అనిపించాయి అంతే. బట్ ప్రీ క్లైమాక్స్లో ఎమోషనల్ సాంగ్ ఒకటి ఉంటుంది, అది మాత్రం బాగుంది. ఇంకా ఓవరాల్గా ఈ మూవీ ఎలా ఉందని అడిగితే ఇట్స్ ఏ యావరేజ్ మూవీ అంతే. చాలా రొటీన్ టెంప్లెట్. మీరు కానీ మూవీ చూడాలనుకుంటే కొత్తగా ఏమి ఎక్స్పెక్ట్ చేయకుండా వెళ్ళండి, లేకపోతే బాగా డిసప్పాయింట్ అవుతారు. ఒకవేళ మీరు ఆల్రెడీ మూవీ చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద ఉన్న కామెంట్ సెక్షన్లో చెప్పండి. అలానే మూవీ అప్డేట్స్ అండ్ మూవీ రివ్యూస్ కోసం మన సినిమా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసి పెట్టుకోండి. మా వీడియోస్ని మీరు మిస్ అవ్వకుండా చూడగలుగుతూ ఉంటారు. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బై.